Dear students, welcome to online classes. ABNPR College, Kobo. I am your physics teacher, and we completed Unit 1 and we are entering into the Unit 2. So again here we are having two chapters in the Unit 2, and in the Unit 2 our chapter is electric and magnetic fields. So this is lecture number 14. So today we are going to discuss about the chapter electric field and magnetic fields. So let us go in detail about this chapter. So let me give some introduction before starting the lesson. In the year 1820, a scientist namely Ørsted observed that whenever a compass needle is placed near a current carrying conductor, then he observed that the needle in the compass shows a deflection. See here, suppose is a current carrying conductor, suppose a current is passing through the wire and a compass is placed here. In the compass we are having a magnetic needle which shows north and south directions, and when the current is passing through this wire, he observed that the magnetic needle placed near the current carrying conductor shows a deflection. So from this deflection he observed that there must be a magnetic field around the current carrying conductor. So ఇప్పుడు మనకి ఒక కండక్టర్లోంచి కనుక కరెంట్ కనుక పాస్ అవుతూ ఉంటే దాంట్లోంచి మనకి తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందని. ఇతను ఆల్స్టెడ్ అనే సైంటిస్ట్ 1820లో ఏం చేశాడంటే ఒక కంపాస్ నీడిల్ని ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ దగ్గరగా ఉంచాడు. ఉంచితే అతను ఏం అబ్జర్వ్ చేశాడట, ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్షన్ జరిగిందట. మ్యాగ్నెటిక్ నీడిల్లో డిఫ్లెక్షన్ వచ్చిందట. సో అంటే అర్థం ఏంటి, మ్యాగ్నెటిక్ నీడిల్లో డిఫ్లెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది అని అతను అబ్జర్వ్ చేశాడు. అట్లాగే మనకు తెలుసు, ఎప్పుడైనా సరే ఒక ఛార్జ్ కనుక ఉన్నట్టయితే, ఎక్కడైనా కానీ ఒక ఛార్జ్ కనుక ఉన్నట్టయితే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందని తెలుసు మనకి. అది కాక ఈ ఆల్స్టెడ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం మనం ఏం చెప్పచ్చు అంటే, వెన్ ఎవర్ ది కరెంట్ ఈజ్ ఇన్ మోషన్, వెన్ ఎవర్ ది చార్జ్ ఈజ్ ఇన్ మోషన్, దెన్ he observed that in addition to this electric field there must be a field, namely magnetic field around the charge which is in motion. అంటే మనకు తెలుసు ఛార్జ్ కనుక ఉన్నట్టయితే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందని మనకు తెలుసు. సపోజ్ ఈ ఛార్జ్ కనుక మోషన్లో కనుక ఉన్నట్టయితే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటుగా అడిషనల్గా ఇంకొక ఫీల్డ్ ఉంటుంది అని ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం ఆల్స్టెడ్ అబ్జర్వ్ చేశారు. ఆ ఫీల్డ్ని ఏమంటాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేవి ఇది ఈ ఎక్స్పెరిమెంట్స్ కనుగొనేదాకా అవన్నీ సెపరేట్ ఆస్పెక్ట్స్ అనుకునేవారు. ఎప్పుడైతే ఈ ఆల్స్టెడ్ వచ్చి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అతను ఏం కనిపెట్టాడంటే, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ టూ aspects of a single phenomena. So that's why there is a relationship between electricity and magnetism. So that's why he discovered a topic, namely electromagnetism. So అందుకే మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేది సెపరేట్ కాదు, దే ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ సింగిల్ ఫినామినన్. అందుకే మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం అనే కాన్సెప్ట్ని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. సో నౌ we are going to discuss about a law, namely Biot-Savart's law. Biot-Savart's law. అసలు ఈ బయోట్-సవర్ట్ అనేది ఇద్దరు సైంటిస్టులు. బయోట్ ఒక సైంటిస్టు, సవర్ట్ అనేది ఇంకొక సైంటిస్ట్. ఈ ఇద్దరు సైంటిస్టులు కలిపి ఒక లాని ప్రపోజ్ చేశారు. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారట, దే అబ్జర్వ్ దట్ whenever a current is passing through the conductor, then when a magnetic pole placed near the conductor can experience a force. వాళ్ళు ఏం చెప్పారట, ఎప్పుడైనా సరే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ దగ్గర ఒక మ్యాగ్నెటిక్ పోల్ని కనుక ఉంచినట్టయితే వెంటనే ఏమైందిట, మ్యాగ్నెటిక్ పోల్లో అంటే మ్యాగ్నెటిక్ నీడిల్లో డిఫ్లెక్షన్ వచ్చిందిట. అంటే దాన్ని బట్టి ఏం చెప్పచ్చుట, సో దిస్ మ్యాగ్నెటిక్ పోల్ కెన్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. కంపల్సరీ ఇక్కడ ఉంచిన మ్యాగ్నెటిక్ పోల్లో ఒక ఫోర్స్ అనేది
ఎక్స్పీరియన్స్ అయ్యింది అని ఈ సైంటిస్టులు ఎదురు కనుక్కున్నారు. దీంతో పాటు ఇంకా వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళు ఏం చేశారట, దే ఫౌండ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అండ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. సో ఎప్పుడైతే కండక్టర్లోంచి కరెంట్ పాస్ చేస్తున్నామో అనే కరెంట్ని దాని దగ్గర పెట్టిన ఒక మ్యాగ్నెటిక్ నీడిల్లో కానీ ఒక మ్యాగ్నెటిక్ పోల్లో కానీ ఎప్పుడైతే డిఫ్లెక్షన్ వచ్చిందో అంటే దాని యొక్క ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందని వాళ్ళు కనిపెట్టి ఏం చేశారట, వాళ్ళు ఒక రిలేషన్ అప్టైన్ చేశారట. ఏంటా రిలేషన్? They obtained a relationship between the magnetic field in the space around a current carrying conductor. So that law is known as Biot-Savart law. So Biot-Savart law gives us information about the relationship between the magnetic field around a current carrying conductor. So they found a relation between B and I. So that's why this law is known as Biot-Savart's law. Now using this Biot-Savart's law, we can find a relationship between B and I through an arbitrary shape of the conductor. Any shape of the conductor we can take. It may be of any shape. That means that's why we can call it as arbitrary shape. ఏదైనా ఒక ఆర్బిట్రరీ షేప్లో మనం ఒక కండక్టర్ని తీసుకుని అందులోంచి కరెంట్ కనుక పాస్ చేస్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ P అనే పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని దానికి ఎక్స్ప్రెషన్ని తీసుకొచ్చారట. అందుకే Biot-Savart's law can be useful to find an expression for the magnetic field around a current carrying conductor. So that is the use of the Biot-Savart's law. ఇప్పుడు మనం ఇందులో కొన్ని Biot-Savart's law కొన్ని అప్లికేషన్స్ చేద్దాం. సో ముందు అసలు Biot-Savart law అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ముందు. సో వాట్ ఈస్ మైండ్ బై Biot-Savart's law? సో ముందు ఫస్ట్ మనం లా ఏంటో డీటెయిల్గా చూసి దాని తర్వాత దాని అప్లికేషన్స్ని చూద్దాం. సో లెట్ us discuss about the Biot-Savart law. So let us consider a conductor or wire of any shape. సో నా ఇష్టం వచ్చిన షేప్లో కండక్టర్ని తీసుకున్నాను. కండక్టర్ అంటే ఇందులోంచి మనం కరెంట్ కనుక పాస్ చేస్తే కరెంట్ అనేది ఇందులోంచి పాస్ అవుతుంది అనమాట, విచ్ అలౌస్ ది కరెంట్ టు పాస్ త్రూ ఇట్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కండక్టర్. సో లెట్ us consider a conductor of any shape. I am considering the conductor in this shape, and when a current I is passed through it, then there is a magnetic field around the conductor. So our aim is to find the magnetic field at a point P due to this current carrying conductor. అందుకే Biot-Savart's law ఏం చేశాక ఒక కండక్టర్ నుంచి కనుక కరెంట్ పాస్ చేస్తూ ఉంటే దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ తీసుకుని అక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ లాని ప్రపోజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ P అనే పాయింట్ తీసుకున్నాను, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనిపెట్టబోతున్నాను. సో ఈ కండక్టర్ మొత్తం ప్రకారం కనిపెట్టాలి మనం కాదు. నేను ఏం చేస్తాను, దీన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తాను. ఇందులో నేను ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటాను. ఈ ఎలిమెంట్ ప్రకారం P దగ్గర ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఒక కండక్టర్ తీసుకున్నాను, దీనికి ఏదో పేరు పెట్టుకోవచ్చు, ఈ PQ అను. సో లెట్ మీ పుట్ ద నేమ్ PQ. PQ ఈజ్ ద కండక్టర్. సో లెట్ us consider a small element of this conductor which is having a length of dl. ఇందులో చిన్న ఎలిమెంట్ తీసుకున్నాను, దానికి ఉండే లెంత్ని dl అంటున్నాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని ఈ P అనే పాయింట్ దగ్గరని నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసినప్పుడు ఈ లెంత్ని స్మాల్ r అనుకుంటాను. ఇప్పుడు ఈ కరెంట్ డైరెక్షన్ మనకి ఈ లైన్తో చేసే యాంగిల్ థీటా. సో ఇది థీటా. నౌ థీటా ఇస్ ద యాంగిల్ మేడ్ బై దిస్ small element AB of length dl with the line joining the element to the point P. దీన్ని జాయిన్ చేసే AB లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ని P అనే పాయింట్ని జాయిన్ చేసే లైను ఈ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్తో చేసే యాంగిల్ థీటా. ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అని కనుగోబోతున్నాను. సో దాని గురించి వీళ్ళిద్దరూ ఒక లాని ప్రపోజ్ చేశారు, అదే Biot-Savart's law. So they observed that the magnetic field induction at the point P due to the small element is directly proportional to the strength of the current. So ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో ఆ కరెంట్ స్ట్రెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఈ పాయింట్ దగ్గర ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వాల్యూ. సో dP is directly proportional to the
current passing through the conductor I, and again they observe that dB is proportional to dl, where dl is the length of our element taken. మనం తీసుకున్న ఎలిమెంట్ కు ఉండేటువంటి లెంత్. సో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందిట. అలాగే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ తీటా. ఇక్కడ తీటా అంటే ఏంటి? తీటా ఈస్ ద యాంగిల్, ఇందాక చెప్పాం, తీటా ఈస్ ద యాంగిల్ మేడ్ బై దిస్ ఎలిమెంట్ విత్ ది లైన్ జాయిన్ ది ఎలిమెంట్ టు ది పాయింట్ పి. సో ఆ తీటాకి సైన్ అప్లై చేస్తే ఎంతైతే ఉంటుందో ఆ సైన్ తీటా వాల్యూకి ఈ డిబి అనే వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అట్లాగే which is inversely proportional to the square of the distance between the element and the line joining the element to the point P. అంటే ఈ ఎలిమెంట్కి మన పీకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? స్మాల్ ఆర్. ఈ స్మాల్ ఆర్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇవి మనకు అన్నీ కూడా dB డిపెండ్ అయి ఉండే పాయింట్స్. సో అవర్ dB, the magnetic field, is directly proportional to the current I, that is the strength of the current passing to the conductor, and it is directly proportional to dl, length of the element considered, and it is proportional to sin theta, where theta is the angle between the element and the line joining the element to the point P, and is inversely proportional to the square of the distance between the element and the point P. So వీటినన్నిటిని కంబైన్ చేద్దాం. కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుంది? dB is proportional to I dl sin theta by r square. సో ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టు రాసామో కాన్స్టెంట్ రాయాలి. సో దట్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ mu naught by 4 pi into I dl sin theta by r square. Here mu naught by 4 pi is a proportionality constant, and here mu naught is called permeability of the free space. So when our conductor is placed in air or vacuum, here we can get mu naught. If our conductor is placed in any medium, then here we will get mu. So that is the only difference. So because our conductor is placed in air or vacuum, our formula is mu naught by 4 pi into I dl sin theta by r square. Here mu naught value is equal to 4 pi into 10 power minus 7. So that is the value of the mu naught. So which is called permeability of the free space. So this relation itself is called the Biot-Savart law. So we have to remember this equation when we are going to do some applications of Biot-Savart's law. In order to find the magnetic field intensity due to any shape of the conductor, we must remember and we will use this formula of Biot-Savart's law, which is known as dB is equal to mu naught by 4 pi into I dl sin theta by r square. So this formula will be used. Then let us go for the applications of the Biot-Savart's law. Actually, in this chapter we are having 3 derivations which are based on Biot-Savart's law. So we will shape any shape of the conductor, we will take any shape of the conductor and we can obtain the value of B. So first derivation is, we are going to find out the magnetic field induction due to a straight, infinite, long current carrying conductor. So that is our derivation. So our derivation is to find the magnetic field due to a long, actually our conductor is of having infinite length, long straight conductor carrying current. So here we can take the straight conductor in the shape of a wire, we can say it as a wire also. So that's our derivation is magnetic field due to a long straight conductor carrying current. So let us find an expression for capital B, magnetic field induction. Now, so we have to take a conductor in the shape of a straight line. So let us consider a conductor in the shape of a straight line. So this is our conductor.
A current is passed through it. Suppose a current is passed through it. I is the current passing through the conductor, and here it is of infinite length. So that's why you don't close like this. Don't close it. It is of having infinite length. Okay, leave it like this. And when a current is passed through this conductor, what will happen? A magnetic field is developed around it, and we are taking a point P, where we have to find the magnetic field induction. So let us assume that this point P is at a distance of Kepler from the point O. Here you don't think that O is the center of the conductor. You can't take the center for a infinite conductor. So that's why it is not the center of the conductor. So it is the foot of the perpendicular drawn from the point P onto the conductor. So O, what we can say it is that O is nothing but it is the foot of the perpendicular drawn from the point P onto the conductor. So that is about O. So that's why OP is equal to Kepler. So what is our aim? Our aim is to find the magnetic field at the point P due to the current carrying a straight conductor. So that is our aim. We have to find the value of capital B here. For that, so what we will do? We will take a small element. Actually, we can't able to find the magnetic field at the point B due to the whole conductor. So that's why let us consider a small element. So let us consider a small element. Let us put a name AB for this. This is having a small length of dl. So let us consider a small element AB of the conductor which is having a length of dl. Now join this the point P. So this distance is smaller. So always take the distance from the element AB to the point P where we have to find the magnetic field. That distance generally we will take it as small r. And here theta is the angle made by the direction of the current with the line joining the element to the point P. Actually ఇక్కడ theta అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాం చూడండి. ఒక కండక్టర్ తీసుకుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఉంటుంది. మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని చెప్తూ ఉంటాం. సో దాని ప్రకారం మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఇట్లా ఇట్ ఈస్ ఎంటరింగ్ హియర్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద పేజ్, హియర్ ఇట్ ఈస్ లీవింగ్ అవుట్ ఆఫ్ ది పేజ్ అని చెప్తాం. అందుకే దీన్ని ఇక్కడ theta అనేది ఏంటా, it is the angle made by the direction of the current with the line joining the element to the point P. సో అది theta. అట్లాగే మనకి ఈ O నుంచి మనం తీసుకునే ఎలిమెంట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందిట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే డిస్టెన్స్ని L అంటాం. సో L is the distance of the element AB from the point O. సో ఇవి మనకి ఇందులో ఉన్నవన్నీ. సో దిస్ ఇస్ OP is equal to Kepler. సో O to the element distance is equal to small l, and this distance is equal to small r, and theta is the angle. So here you see, now what about this angle? Here this angle is, actually this is a straight line, so this whole angle is 180 degrees, pi. So here it is theta, so this one is pi minus theta. If we can take a straight line, you see this is the angle pi, but here we are taking this line as P, and this angle we are taking it as theta. So what about this angle? This is whole pi, this is theta, so this one is pi minus theta. So that's why this angle we are taking it as pi minus theta. Now we have to find the magnetic field due to this small element AB. ముందు మనం చిన్న ఎలిమెంట్ ప్రకారం ఇక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్టబోతున్నాము. దానికి మనం బయోయిడ్ సవర్ట్స్ లాని యూజ్ చేసుకోబోతున్నాము. బయోయిడ్ సవర్ట్స్ ఏం చెప్తుంది, ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు mu naught upon 4 pi into I dl sin theta upon r square. So this is our formula. So we'll make use of this formula and we'll find out. So first we are going to find the magnetic field P due to this small length of the element AB. So ఈ ఎలిమెంట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. ఇప్పుడు డయాగ్రామ్ నుంచి మనకి ఏంటిది dB అంటే చిన్న ఎలిమెంట్ ప్రకారం చేయబోతున్నాం. కానీ మనకి ఏం కావాలి, చిన్న ఎలిమెంట్ కాదు, మొత్తం కండక్టర్ మొత్తం ప్రకారం కావాలి. మనం చేద్దాము. ముందు ఇక్కడ sin theta అంటే ఏంటి, వాల్యూ ఏమైనా తెలుసామో చూద్దాం. మనకి ఫ్రమ్ ద ఫిగర్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఫ్రమ్ ద ఫిగర్
ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగిల్. This is a triangle. Here pi minus theta is the angle. So this is 90 degrees. This is hypotenuse. So that's why here sin pi minus theta is equal to sin pi minus theta is equal to, what is the formula for sin theta? Opposite sin by hypotenuse. So capital R by small r. What is sin pi minus theta? Sin 180 minus theta is equal to sin 180 minus theta is equal to sin theta is equal to capital R by small r. So we will substitute the value of sin theta. So sin theta is equal to capital R by small r. Similarly, you see here this is the hypotenuse. From this triangle, right angle triangle, you see r square is equal to l square plus capital R square. So we can write small r square is equal to l square plus r square. So small r is equal to root of l square plus r square. So this is dB. Now we are going to substitute the value of sin theta. So that is equal to mu naught by 4 pi into I dl by r square. What is the value of sin theta here? Capital R by small r. So this becomes mu naught by 4 pi into I dl into capital R by small r cube. So what is small r? Here small r is equal to l square plus r square whole power half. That is root of l square plus r square. Now this is dB, but we want to find the value of B, that is the total magnetic induction due to the whole conductor. So అది కావాలంటే ఏం చేయాలి, దీని మొత్తాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో we have to integrate this. So integral dt is equal to integral mu naught by 4 pi into I dl r by. సో మొత్తానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రేషన్ చేయాలి? మన లెంత్ అంత కండక్టర్కి ఇన్ఫినిటీ. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ దాకా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో here we have to integrate from minus infinity to plus infinity. So we have to do the integration. Then we can obtain the value of integral dB. Integral dB is nothing but total magnetic induction field B. So total field B is equal to integral. So we have to solve this. Now we are going to solve this equation. So B is equal to, we are taking out the constants, mu naught I by 4 pi into integral minus infinity to plus infinity. So what is there? dl into r by r cube. What is r cube? You see here r is equal to this much. R cube means l square plus r square whole power 3 by 2. So that is our value of r cube. R is equal to this much. R cube means whole power 3. That means 3 by 2. It will become 3 by 2 power. So this is our B. Now we have to do the integration. To do the integration, we will assume that L is equal to R tan alpha. We will take L is equal to R tan alpha. Then what will happen? If we can differentiate it, dl is equal to R into differential of tan alpha is equal to secant square alpha d alpha. So that is our dl. Now we will substitute all these values. So dl is equal to R into secant square alpha d alpha. So let us substitute these values here. Now B is equal to, see here, mu naught I by 4 pi into integral. Now what about the limits? What about the limits? You see, when L is equal to minus infinity, what are the limits? Minus infinity to plus infinity. When L is equal to minus infinity, then alpha becomes minus pi by 2. L is equal to tan alpha, we are taking. L is equal to R tan alpha. So tan alpha is equal to L by R. That means minus infinity by R, minus infinity. So tan alpha is equal to minus infinity. Therefore alpha is equal to minus pi by 2. Similarly, if L is equal to plus infinity, then alpha becomes plus pi by 2. So here
the limits of integration changes from minus infinity to plus infinity, that will become minus pi by 2 to plus pi by 2. So the limits changes. Now what is dl here? Dl is equal to r secant square alpha d alpha into again dl into r divided by, so what is L square plus R square whole power 3 by 2. What is L? L we can write it as R tan alpha. See here L square is there, R square tan square alpha plus R square whole power 3 by 2. Now we'll do the integration. So is equal to mu naught I by 4 pi from minus pi by 2 to plus pi by 2 r into r square secant square alpha d alpha by, you see here we'll take r square common, then r square into tan square alpha plus 1. Tan square alpha plus 1 becomes secant square alpha. Therefore here we'll get r square taking common, so tan square alpha plus 1 is secant square alpha, so r square secant square alpha whole power 3 by 2. Then this becomes so r square secant square alpha d alpha by, here you see r cube, r square power 3 by 2 is r cube, similarly secant cube alpha. So we can cancel r square and here one r is remaining. So this becomes mu naught I by 4 pi into integral minus pi by 2 to plus pi by 2, and here secant square alpha secant cube alpha. So here d alpha by, here one r is remaining, and here secant square secant cube means here secant alpha is remaining. So what we got is d alpha integral d alpha by r secant alpha. Now that is equal to mu naught I by r, we are taking out 4 pi r, that is a constant, and the integral minus pi by 2 to plus pi by 2. What is remaining here? 1 by secant alpha. 1 by secant alpha means cos alpha. So cos alpha dr. So we have to do the integration. So that is equal to mu naught I by 4 pi r into, what is the integral of cos alpha? Sin alpha. So sin alpha. So limits are minus pi by 2 to plus pi by 2. So that is equal to, therefore b is equal to mu naught I by 4 pi r into sin alpha upper limit pi by 2 minus sin minus pi by 2. Upper limit minus lower limit. So that will be equal to mu naught I by 4 pi r into, what is sin pi by 2? 1 minus of, what is sin minus pi by 2? Minus 1. So 1 minus of minus 1. So 1 plus 1 is 2. So it becomes 2 into mu naught I by 4 pi r. So that is equal to, here you can cancel 2. Here we will get 2. So mu naught I by 2 pi r. So that is our final equation. What we got is that b is equal to mu naught I by 2 pi r. So that is the final expression for magnetic field induction due to a straight current carrying conductor or wire. So that is the expression. Like this we have to do this derivation. Again we will draw a diagram for this. How the magnetic lines of induction will be. You see how the magnetic lines of force or magnetic lines of induction around a straight conductor carrying current. Suppose there is a straight conductor carrying current now like this.
how the lines of force will be distributed around this. So they will be like this. They are like the concentric spheres. So that is our diagram. Here, the lines of force around a straight conductor carrying current I is nothing but they are like the concentric circles. See, they are like concentric circles. Now you can observe that here the distance is less. When we move on, the distance become more. That means the density is more near the center and the density becomes less. That means they become rarer if we move away from the center. So if we move away from the current carrying conductor of a straight wire, then the lines of force are rarer, they are spread away. So this is the plane of the paper. And all these circles are the magnetic induction lines or magnetic lines of force. So all the lines of force are represented like this